రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు జడ్చర్ల మండలం గొల్లపల్లి అనే గ్రామంలో ఒక రైతు పొలంలో బోర్ పాయింట్ సర్వే కోసం రావడం జరిగింది. అయితే మనం ఈ భూమి దగ్గరికి వచ్చిన తర్వాత భూమి లోపలికి వెళ్ళి తొంగి చూడలేం కాబట్టి అక్కడున్న మట్టిని, రాళ్ళని, ఎత్తు వంపులని, గడ్డని, అక్కడ పెరుగుతున్న చెట్లని, ఏ విధంగా ఎక్కడ గ్రీనరీగా ఉంది, ఎక్కడ ఎండిపోతున్నాయి, ఎక్కడ ఏ చెట్లు ఉన్నాయి, అక్కడ ఉన్న వెజిటేషన్ అంటే చెట్లు పెరిగే విధానాన్ని చూసి వాన పడ్డప్పుడు వాన నీరు ఎక్కడ ఏ వంపు వైపు ప్రవహిస్తుంది, బండరాళ్ళు కనుక ఉన్నట్లయితే మరి అవి ఏ స్టేజ్లో ఉన్నాయని మొత్తం క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత అక్కడ మా అసిస్టెంట్ వెళ్ళి జీపీఎస్ కోఆర్డినేట్స్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు నాకు పంపిస్తే అక్కడ నేను వాళ్ళ ల్యాండ్, మీ బౌండరీ ఏదైతే ఉందో మీ బౌండరీని డౌన్లోడ్ చేసి అక్కడ మ్యాప్ ప్రిపేర్ చేస్తాను. అవి ఏ విధంగా ఉంటాయో మీకు కూడా చూపించబోతుంది. ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళి మనం తొంగి చూడలేం కాబట్టి ఒకవేళ మీరు కూడా గుడ్డిగా వేసుకోకుండా అరే సైన్స్ ఈ విధంగా ఉపయోగపడుతుందా అనే అంశాన్ని మీకు చెప్పడం కోసమే చేస్తున్న వీడియో. ఎందుకంటే సైన్స్ అనేది అందుబాటులో ఉంది, అది మేము రైతులం వాడుకోము అని అనడానికి వీలు లేదు. సైన్స్ అనేది శాస్త్రజ్ఞులు తయారు చేసింది అందరికీ అందుబాటులో ఉండాలని. ఇప్పుడు మొబైల్ ఫోన్స్, డబ్బా ఫోన్లు పోయి టచ్ స్క్రీన్స్, తాకే తెర అని ఎట్లా వచ్చాయో ఇప్పుడు 5G వచ్చింది, 2G, 3G, 4G పోయి 5G వచ్చింది, రేపు 10G కూడా వస్తుంది. సో అట్లా టెక్నాలజీ అని అందుబాటులో ఉంది. ఏ విధంగా సక్సెస్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు వీళ్ళు సొంతంగా వేసుకున్నప్పుడు ఎట్లా వచ్చింది, ఎట్లా ఫెయిల్ అయినాయి, తర్వాత ఏంటనేది చెప్తాను మీకు. ఒకసారి చూస్తూ ఉండండి. అట్లా చెట్టు కిందంగా చూస్తే 2 తెల్ల మట్టి దెబ్బలు పడుతున్నాయి. అవి ఆ 2 బోర్లే. అవి ఒకటి 300, ఒకటి 400 ఫీట్లు వేశారు, పక్కన వేశారు. కట్టెపిల్లతో చూశారట, వాటర్ రాలేదని వదిలేశారు. తర్వాత మమ్మల్ని రమ్మని చెప్పారు. మేము అక్కడ లొకేషన్, మా అబ్బాయి ఇట్లా లొకేషన్ తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత నేను మ్యాప్ ప్రిపేర్ చేస్తాను. అవి ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా జీపీఎస్ లొకేషన్ పంపిస్తాడు. వాళ్ళ ల్యాండ్ చూసి పంపించిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఇట్లా మ్యాప్ తయారు చేస్తాను, బోన్ మ్యాప్స్ అని తయారు చేస్తాను. ఆయన పేరు దేవేందర్ సైట్ తయారు చేస్తాం. ఇక లెజెండ్ కూడా ఉంటుంది. ఈ లెజెండ్ ఎన్ని లీటర్ల వాటర్ వస్తుంది, ఎంత లోతు వేసుకోవాలి అనే విషయం కూడా మనకు సిస్టమ్తో తెలుస్తుంది. తర్వాత మరి ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఒకటో సైడ్ ఉంది, ఈ పైన భాగంలో వాళ్ళు ఇక్కడ వేస్తే ఏ విధంగా ఉంటుంది, ఈ నీటి దారాలు అనేది ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఇక్కడ వెతుకోవచ్చు, వాటర్ రావచ్చు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు.